జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసెల గంగాధర్, ఉప సర్పంచ్ ఊరేడి గంగాధర్, మండల నాయకులు, మహిళా సంఘం అధ్యక్షురాలు కళావతి, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి రైల్వే స్టేషన్ కు అతి దగ్గరగా ఉన్న అంబార్పేట గ్రామ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కఠిన నిబంధనలు పెట్టడం వల్ల ఉపాధి హామీ కూలీలకు గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెంకటేశ గోవింద వెంకటేశ గోవింద. ఇంకా రెండు ఉంటాయి సార్. ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ ఒకసారి ఇక్కడ అర్బన్ మండలంలో నేతలు కూడా నమస్తే. టోటల్ రచిత వార్డ్ నెంబర్ ఆఫీస్కి వచ్చినావా అక్కడ లోపల ఇంకా కొద్ది సార్ సెక్రటరీ సార్ గత 5 సంవత్సరాలలో మనము సంజయ్ అన్న ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో అప్పటి నుండి అంతర్గామతో పాటు మన అంబార్పేట గ్రామం మొత్తం సంజయ్ అన్న తోటి నడవడం జరుగుతుంది. అన్ని విషయాల్లో అన్న కూడా అడగక ముందే ఎవరు కూడా అయ్యారు. కానీ మన అంబార్పేట గ్రామానికి నేను చాలా తక్కువ అడిగినా అన్న ఎక్కువగా నిధులు ఇచ్చి ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి అదృష్టం మన అంబార్పేట గ్రామానికి అన్న ద్వారా మనం పొందడం జరిగింది. ఎప్పుడైనా ఏ టైం అయినా సమయంతో సందర్భంతో సంబంధం లేకుండా వెళ్ళి అడిగేటువంటి అవకాశాన్ని అనుబంధాన్ని మనం సంజయ్ అన్న తోటి ఏర్పరచుకుందాం. అంబారిపేట అంతర్గామ అంటే రెండు కళ్ళు అని అన్న నోటి నుండి మనం ఎన్నోసార్లు వినడం జరిగింది.
ఈ రోజు కూడా నేను ఈ సంఘ భవనం గురించి అన్నతో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా అంతర్గం కాడ అయిందంటే అంబర్పేట కాడ ఖచ్చితంగా కావాల్సిందే. కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నట్లయితే అంతర్గామతోటి పోల్చుకున్నట్లయితే అంతర్గామ కంటే ఎక్కువగా మనకు అభివృద్ధి నిధులు అన్నగారు మంజూరు చేయడం జరిగింది. ఇలా జగిత్యాల అత్యంత దగ్గర ఉన్న అంబార్పేట గ్రామం ఇప్పుడు వాళ్ళ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వచ్చి ఒక మంచి దివ్య పర్యాటక కేంద్రంగా ఏర్పడతా ఉంది. దగ్గరనే రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. అక్కడే మనం మంచి కళ్యాణ మండపం అవన్నీ కూడా కట్టుకున్నాం, రైతు వేదిక కట్టుకున్నాం. ఇవన్నిటితో పాటు మా సోదరుమణులు అప్పుడప్పుడు వచ్చినప్పుడు అడుగుతుంటారు, మా మహిళా సంఘ భవనం లేదని చెప్పి. దాంట్లో ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత ఉండాలి, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆలోచన చేసి గొప్పగా ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘ భవనాలు కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి దీంట్లో భాగంగా నేను కూడా కొంత ఒక అడుగు ముందరికి వెళ్ళి పోయిన సంవత్సరం అప్పుడున్న జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులతో కలిసి రైతు వేదిక ఎట్లయితే కట్టామో పక్క కిటికీలు పెట్టి ఆ రకంగా ఈ 10 లక్షలదే కాదు, రేపట్లాడి ఇంకొకటి 20 నుంచి 30 లక్షలలో కూడా ఒక గోదాం మిగతా టైంలో వాడుకునే విధంగా చేయాలని చెప్పుకోవడం జరిగింది. వాటికి కూడా మంజూరు వచ్చింది. ఇంకా అది ఇంకా కూడా కొంత పెద్దగా ఉంటుంది. మనం అది కూడా ముందు మంజూరు చేసుకుంటూ పోదాం ఒక్కొక్కటి. మరి ఈ రకంగా మహిళలకు ఎన్నో పథకాలు వస్తుంది. దాంట్లో భాగంగా సోలార్ కావచ్చు, బస్సులు కావచ్చు, వివిధ వాటికి కూడా మనకి ఇస్తున్నాం. అటు కార్మికుల పక్షాన, విద్యార్థుల పక్షాన, సామాన్య రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు చేస్తుంటే మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇక ఏ రకంగా జగిత్యాల రాజకీయాలు నడుతున్నాయి మీరు కూడా టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటే మనం పనిచేసేది పని చేసుకుంటూ పోదాం. మన ఉద్దేశం ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఒకప్పటి ఇందిరమ్మ రాజ్యం కింద మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మన అంబార్పేటలో కూడా ఒక ఇల్లు పూర్తయిపోయింది ఇందిరమ్మ ఇల్లు, ఇంకో 2 దగ్గరకు వచ్చి చెత్తవాడాయి. మిగతాయి కూడా తొందరగా చేసుకుంటే ఎట్లా చేసుకుంటే అట్లా వెంటనే బిల్ వస్తుంది. కొన్ని ఖర్చులు ఆపైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఒక రోడ్ అని చెప్పి, రోడ్ వేసుడు పెద్ద ముచ్చట కాదు, కానీ ఒక రోడ్ కాడ 20-30 ఇళ్ళు అవుతాయి. కొద్దిగా ఆకుండా చేసుకుందాం. పేదవాళ్ళు అసలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆ రోడ్లు కూడా మనం తప్పకుండా చేసుకుందాం. మట్టి వరకు అయితే తప్పకుండా తొందరగా మంజూరు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు.